హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. సబ్బు యూస్ చేసే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా హెర్బల్ బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. రోజుకు ఒక స్పూన్ చాలు, మీ చర్మం స్మూత్ అండ్ గ్లోగా తయారవుతుంది. చర్మం మీద ఉన్న నలుపుదనం కూడా పోతుంది. అంతేకాకుండా ఈ చలికాలంలో మన స్కిన్ డ్రై అయిపోతుంది కదా, ఇది యూస్ చేయండి, మీ స్కిన్ స్మూత్గా అవుతుంది. దీనికోసం ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను 1 కప్పు పెసలు తీసుకున్నాను. పెసలు చర్మాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది, డెడ్ స్కిన్ తొలగిస్తుంది. చర్మం మెత్తగా ఉండి స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు పెసలు వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు ట్యాన్ తొలగించడానికి సహాయపడుతుంది, స్వల్పంగా స్క్రబ్లా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా 1 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఉలవలు తీసుకున్నాను. ఉలవలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి, చెమట వాసన, శరీర దుర్వాసనను తగ్గిస్తాయి. అందుకే ఇవి కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను బియ్యం తీసుకుంటున్నాను. ఇది చర్మానికి మృదువైన స్క్రబ్లా పనిచేస్తుంది. చర్మ రంగు సమంగా మారడానికి కూడా సహాయం చేస్తుంది. ఇది కూడా 1 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ నేను మెంతులు తీసుకుంటున్నాను. ఇది ఈ క్వాంటిటీకి ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. మెంతులు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఈ చలికాలంలో మనకి దురద, ర్యాషెస్ లాంటివి వస్తుంటాయి కదా, ఇవి రాకుండా ఇవి తగ్గిస్తుంది. నెక్స్ట్ నేను పసుపు తీసుకుంటున్నాను. ఇది బ్యాక్టీరియా నివారణ, మొటిమలు, దురద, చర్మ సమస్యలు లాంటివి తగ్గిస్తుంది. గులాబీ రేకులు చర్మానికి చల్లదనం, సహజ సువాసన ఇస్తుంది. పసుపు, గులాబీ రేకులు ఇప్పుడు యూజ్ చేయకూడదు. ఎప్పుడు వేయాలో చెప్తాను. ఫస్ట్ వీటిని ఒక కడాయి పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఒకవేళ మీకు ఎండ బాగా ఉంటే ఒక రోజు ఎండలో పెట్టి వీటిని గ్రైండ్ చేసుకోండి. ఎండ లేని వాళ్ళు మాత్రం వీటిని 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలి. ఇది రోజు 1 స్పూన్ పొడి యూజ్ చేస్తే మనం సబ్బు యూజ్ చేసే పని కూడా ఉండదు. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి రోజు యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనం ఇలా చేత్తో పట్టుకుంటే వేడిగా తగిలేలా ఉండాలి. అప్పటి వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని గులాబీ రేకులు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇవి కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది నేను 2 ట్రిప్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా 2 టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో 1 స్పూన్ వేసుకొని మిగిలింది నెక్స్ట్ టైం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కుదిరితే ఇది మీరు మిల్లులో అయినా పట్టించుకోవచ్చు, మెత్తగా అవుతుంది. చూడండి, ఇది కొంచెం బరగ్గా ఉంది కదా, ఇప్పుడు జల్లెట్లో వేసుకొని కొంచెం దీన్ని జల్లించుకోవచ్చు. ఇది ఇలా జల్లించుకోవడం వల్ల మెత్తని పౌడర్ వస్తుంది. ఈ మిగిలిన బరక్గా ఉన్న పౌడర్ని మిక్సీ జార్లోకి వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరలా గ్రైండ్ చేసి జల్లెట్లో వేసుకొని మరలా జల్లించుకోవాలి. సెకండ్ టైం కూడా ఇలా వేసుకొని జల్లించగా నాకు మొత్తం పిండికి ఇలా మిగిలింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఈ పౌడర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది రోజు 1 స్పూన్ వాడితే మీ చర్మం శుభ్రంగా మృదువుగా తయారవుతుంది. రోజు వాడుకోవడానికి కూడా ఇది సేఫ్. ఈ చలికాలంలో అయితే దీని బెనిఫిట్స్ చెప్పనవసరం లేదు. ఈ బాత్ పౌడర్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీకు కూడా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి.